ట్యూబులార్ అంటే ఏంటి, ఫెలోపియన్ ట్యూబ్స్ అంటే ఏంటి అనేది చాలా వరకు డౌట్. సో ఇప్పుడు చూసుకుంటే ఈ సిస్టంలో మనకి ఇది ట్యూబ్ అనమాట. సో ట్యూబ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసేది మనం ట్యాప్ పెట్టిన ఈ బకెట్, మనం ఎక్కడైతే వాటర్ అనేది కలెక్ట్ చేసుకుంటామో అదే అనమాట. సో ఇక్కడ ట్యాంకులలో ఉన్న ఓవులేషన్ జరిగినప్పుడు ఓవం అనేది రిలీజ్ అయ్యి అది ఈ ట్యూబ్స్ లో పికప్ చేసుకుంటుంది. అది తీసుకున్న తర్వాత భార్యాభర్తలు కలిసిన తర్వాత విడుదల అయ్యే కణాలను తీసుకొని అవి ఈ ఎగ్ అనేది యాక్సెప్ట్ చేసి ఇక్కడ ఈ ట్యూబ్స్ లో బేబీ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ బేబీ ఫామ్ అయిపోయిన తర్వాత ఈ ట్యూబ్స్లలో సన్నగా సిలియరీ మూమెంట్స్ అనేది ఉంటాయి, సిలియా అనేది ఉంటుంది అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఎగ్ అనేది ఫ్లోట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఫ్లోట్ అయ్యి ప్రెగ్నెన్సీ పోయి గర్భసంచిలో అతుక్కోవాలి. సో ఇలాంటి ఈ కండిషన్స్లో ఈ ట్యూబ్స్ అనేది బ్లాక్ అయితే మాత్రం ప్రెగ్నెన్సీ అనేది ఓవ్యులేషన్స్ ఎన్నిసార్లు జరిగినా, అంటే ఓవరీస్లో ఫాలికల్స్ ఎంత మంచిగా ఉన్నా, గర్భసంచి ఎంత బాగా ఉన్నా కానీ ట్యూబ్స్లలో ప్రాబ్లం ఉంది అంటే మాత్రం ప్రెగ్నెన్సీ మాత్రం చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో ట్యూబల్ బ్లాక్ అనే కండిషన్స్ కూడా ఒక 10 to 15% అనేది ఇన్ఫర్టిలిటీకి కారణం ఉంటుంది.